your goal is not in her. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు ఫైనల్ అకౌంట్స్ పార్ట్ నెంబర్ 5. మనం లాస్ట్ వీడియోలో అంటే పార్ట్ 4లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి ఒక ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్గా తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోతో చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. సో ఓకేనా, మనం ఈ పార్ట్ 5లో ఈ వీడియోలో కంప్లీట్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2013. మనం ఫైనల్ అకౌంట్స్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్లో ప్రిపేర్ చేస్తాం. సో ఓకేనా, అది నేను చెప్తూనే వచ్చాను, ఫైనల్ అకౌంట్స్ ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. సో ఓకే, ఇప్పుడు కింది ఇచ్చిన కంటెంట్స్ తీసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. సో ఓకేనా, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసే ముందు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలని లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. అదేంటంటే, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ వచ్చింటుంది. ఖచ్చితంగా వచ్చిన దాన్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చూసుకోవాలి. సో ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే గ్రాస్ ప్రాఫిట్ 5,000 ఉంది ఇక్కడ ప్రాబ్లంలో. సో గ్రాస్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనము ఇది మెన్షన్ చేసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫస్ట్లోనే, స్టార్టింగ్లోనే. ఓకేనా, మీరు స్టార్టింగ్లో వేయకోకుండా సెంటర్లో అండ్ లాస్ట్లో వేస్తే ప్రాబ్లం అనేది రాంగ్ అవుతుంది, అలా కరెక్షన్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో మీరు ఫస్ట్ గ్రాస్ లాస్ కానీ ప్రాఫిట్ వచ్చినట్లయితే ఫస్ట్ ఇది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకేనా, ఫస్ట్ మనము గ్రాస్ ప్రాఫిట్ని రికార్డ్ చేద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ఎక్కడ రికార్డ్ చేయాలి గ్రాస్ ప్రాఫిట్ అంటే? క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో క్రెడిట్ సైడ్ ఎందుకు రికార్డ్ చేయాలంటే, యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? గెయిన్ అవుతుంది. గెయిన్ అంటే ప్రాఫిటే. సో అందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్న రికార్డ్ చేసుకుందాం ఫస్ట్ మనం, లేట్ చేయకుండా. సో ఇది క్రెడిట్ సైడ్, ఇది ప్రొఫార్మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇయర్ ఎండెడ్ 31st March 2013, డెబిట్ క్రెడిట్ అనమాట. సో ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్ అని రాసుకొని అవుటర్ కాలంలో అమౌంట్ రాసుకోవాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఒక పని అయితే అయిపోతుంది, మిగతా కంటెంట్స్ ఏమున్నాయో వాటిలోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నుంచి వద్దాం మనం. శాలరీస్ ఉన్నాయి 1200. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంట్రడక్షన్లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఓన్లీ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మాత్రమే రికార్డ్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు, ఇక్కడ అన్ని నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్సే ఇచ్చాను. ఓకేనా, మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతారంటే ఎంటైర్ కాన్సెప్ట్ అంటే ఎంటైర్ ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి ఏది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఏది ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఏంటి అని కనుక్కోవాల్సి ఉంటుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఎంటైర్ ప్రాబ్లం చెప్పేటప్పుడు. సో ఓకేనా, ఫస్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లం ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ శాలరీస్ 1200. శాలరీస్ అనేటివి ఆఫీస్ లెవెల్లో జరుగుతాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద బిజినెస్ కాబట్టి ఇప్పుడు డెబిట్ సైడ్ని రికార్డ్ చేసుకోవాలి. ఇది డెబిట్ సైడ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ని రికార్డ్ చేసుకుందాం. ఇక్కడ శాలరీస్ అవుటర్ కాలంలో ఎంత? 1200. సో ఓకే, మెన్షన్ చేసుకున్నాం. సో సెకండ్ వన్ ఏమో చూద్దాం. సో సెకండ్ వచ్చేసి రెంట్ అండ్ ట్యాక్సెస్ 500. ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను, రెంట్ అండ్ ట్యాక్సెస్ కూడా మన బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇది కూడా డెబిట్ సైడ్నే రికార్డ్ చేసుకోవాలి. సో రికార్డ్ చేద్దాం. ఇక్కడ డెబిట్ సైడ్న టు రెంట్ అండ్ ట్యాక్సెస్ అవుటర్ కాలంలో 500. సో ఓకే, సో థర్డ్ వన్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. సో థర్డ్ వచ్చేసి స్టేషనరీ 300. స్టేషనరీ అనేది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రడక్షన్లో నేను ప్రింటింగ్ స్టేషనరీ అని చెప్పాను. ప్రింటింగ్ స్టేషనరీ అన్న ఒకటే, స్టేషనరీ అన్న ఒకటే అనమాట. సో స్టేషనరీ అంటే పీస్ ఆఫ్ పేపర్ ఏదైనా ఉంటుంది, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ కొంటుంటాం కదా, అవి స్టేషనరీ అంటే. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి
ఇప్పుడు మనం డెబిట్ సైడ్ని రికార్డ్ చేసుకోవాలి, అన్ని ఎక్స్పెన్సెస్ ఏవి. సో ఓకేనా, స్టేషనరీ 300 ఇక్కడ, టు స్టేషనరీ అవుటర్ కాలంలో 300. సో ఓకే, రికార్డ్ చేసుకున్నాం. సో ఫోర్త్ వన్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం మనం కూడా. సో ఫోర్త్ వన్ వచ్చేసి డిస్కౌంట్ అలౌడ్. సో డిస్కౌంట్ అలౌడ్ అనేది కూడా మనకు లాస్ అవుతుంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో డిస్కౌంట్ అలౌడ్ ఎలా లాస్ అవుతుందంటే, మనం ఎవరికైనా గూడ్స్ అమ్మింటాం, సో వాడు మనకు క్రెడిట్ బేసిస్ మీద అమ్మింటాం, అప్పుగా అమ్మింటాం, వాడు మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, వాడు ఇప్పటికీ ఇవ్వలేదు. సో చాలా రోజులు అయిపోతుంది, నెలలు అయిపోతుంది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, వాడు డబ్బులు అనేది ఇవ్వలేదు మనకు. సో మనం ఎలాగైనా వాడి నుంచి వసూలు చేసుకోవాలని డిసైడ్ అయి ఉంటాం. సో అప్పుడు మనం వానికి కొంచెం డిస్కౌంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు మనకు 1000 రూపాయలు ఇవ్వాలనుకోండి, వాడు ఇవ్వలేదు, మనం వానికి ఒక 400 డిస్కౌంట్ ఇచ్చాం. సో డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి వాడు మిగతా అమౌంట్ ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఇచ్చేస్తాడు అనుకోండి. మిగతా 400 అనేది మనకు ఇట్ ఈస్ ఎ లాస్, ఎందుకంటే మన డబ్బులు మనం తగ్గించేసాం, వానికి లాస్ అవుతుంది. కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ లాస్ ఫర్ ద బిజినెస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే రికార్డ్ చేసుకోవాలి డెబిట్ సైడ్న. సో ఓకేనా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఇప్పుడు మనం రికార్డ్ చేద్దాం. ఇక్కడ టు డిస్కౌంట్ అలౌడ్ అని రాసుకొని అవుటర్ కాలంలో అమౌంట్ రాసుకోవాలి. సో ఎంత, 400 కదా, 400. సో ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ విషయానికి వచ్చేద్దాం మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ 600. ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఓకేనా, మీరు ఇంకో పేరు చెప్పాను, కన్ఫ్యూజ్ కాకండి, అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్సే. సో ఓకేనా, అడ్వర్టైజ్మెంట్స్ అంటే మన ప్రోడక్ట్స్ కానీ మన గూడ్స్ కానీ ప్రమోట్ చేసుకోవడం కోసం మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటాం, టీవీస్లో కావచ్చు, ఎక్కడైనా పాంప్లెట్స్ ద్వారా ఇస్తుంటాం కదా, అది మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి సో డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ఓకేనా, రికార్డ్ చేద్దాం. అడ్వర్టైజ్మెంట్స్ 600. సో ఇక్కడ డెబిట్ సైడ్న టు అడ్వర్టైజ్మెంట్స్ రాసుకొని అవుటర్ కాలంలో 600. సో రాసుకున్నాం. సో నెక్స్ట్ విషయానికి వద్దాం మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి కమిషన్ పెయిడ్. సో కమిషన్ పెయిడ్ 500. సో కమిషన్ పెయిడ్ అనేది ఇది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఎక్స్పెన్సెస్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట. సో కమిషన్ పెయిడ్ అంటే ఎవరికైనా మనం కమిషన్ ఇస్తుంటాం. సో కమిషన్ పెయిడ్ అనేది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్లో స్టాక్ గూడ్స్ ఉన్నాయనుకోండి, ఇంకొక బిజినెస్లో స్టాక్ అనేది ఉండదు. సేమ్ గూడ్స్ మన బిజినెస్లో ఉన్నాయి, ఇంకొక బిజినెస్లో అదే గూడ్సే లేవు. సో ఆ బిజినెస్ ఓనర్ వచ్చేసి మనకు కాంటాక్ట్ అవుతాడు. ఓకేనా, మనకు కాంటాక్ట్ అవుతుంది. సో మా దగ్గర గూడ్స్ అయిపోయాయి, సేమ్ గూడ్స్, మీ గూడ్స్ ఏమన్నా ఇస్తారా, అమ్మి పెడతాను మా కస్టమర్స్కి అంటాడు. సో మనము ఇస్తాం మనకి. సో అమ్మి పెట్టండి అని చెప్పేసి పక్క ఓనర్కి ఇస్తాం అనమాట. సో వాడు మన గూడ్స్ అమ్మించాడు కాబట్టి వానికి మనం కమిషన్ అనేది పే చేస్తాం. సో ఇలాంటి కాన్వర్జేషన్స్లో కమిషన్ అనేది పే చేస్తుంటాం. సో ఓకేనా, అర్థమైందా? మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. సో కమిషన్ పేడ్ అనేది మనకి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో కమిషన్ పెయిడ్ 500. ఇక్కడ టు కమిషన్ పెయిడ్ ఎంత, 500. సో ఓకే, ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ రిసీవ్డ్ 1000 రూపీస్. డిస్కౌంట్ రిసీవ్డ్ పేరులోనే ఉంది, రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ఇది మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అనమాట. ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకోవచ్చు. సో ఓకేనా, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎలా అవుతుందంటే, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరి నుంచి అయినా గూడ్స్ కొన్నప్పుడు, అంటే మన బిజినెస్లో కావాల్సిన గూడ్స్ కొన్నాం, ఒక 10,000 విలువ గల గూడ్స్ కొన్నాం అనుకోండి వేరే కంపెనీ నుంచి మనకు కావాల్సినవి. సో మనం వాళ్ళని డిస్కౌంట్ అడుగుతాం, లేకపోతే వాళ్ళు మనకు డిస్కౌంట్ అలో చేస్తారు. ఒక 500, 1000, 2000 అలో చేస్తారు. ఒక 2000 చేస్తారు అనుకుందాం డిస్కౌంట్. సో 10,000 నుంచి 2000 తీయేస్తారు వాళ్ళు. మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి 8,000 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మిగతా 2,000 అనేది మనకు డిస్కౌంట్ అంటే ఇన్కమ్. సో ఓకే, అర్థమవుతుందా? సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్న రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రికార్డ్ చేద్దాం మనం కూడా. డిస్కౌంట్ రిసీవ్డ్ 1000 రూపీస్. ఇక్కడ క్రెడిట్ సైడ్న బై డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఓకే, అమౌంట్ కాలంలో అవుటర్ కాలంలో 1000, అవుటర్ కాలంలో 1000 ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ లైన్ అనేది అడ్జస్ట్ అయ్యింది. సో ఇక్కడ మెన్షన్ ఓకే.
సో ఇచ్చిన కంటెంట్స్ అన్నిటిని అంటే ప్రాబ్లంలో ఇచ్చిన కంటెంట్స్ అన్నిటిని మనము కంప్లీట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేసేసాం. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకు నెట్ లాస్ వచ్చిందా నెట్ ప్రాఫిట్ వచ్చిందా అని కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా అని మనం కనుక్కోవాలి. సో నాకు తెలిసి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. 5,000 ప్లస్ 1,000 అంటే 6,000 కదా, ఇక్కడ లేదు అంత అమౌంట్. సో 6,000 క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఇదే అమౌంట్ని టూ సైడ్స్ టాలీ చేసుకోవాలన్నమాట. సో టాలీ చేద్దాం. 6,000. సో ఇదే అమౌంట్ని ఇక్కడ కూడా మెన్షన్ చేసుకోవాలి. 6,000. సో రికార్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ వైపు అయితే తక్కువ వచ్చిందో ఆ అమౌంట్ని 6,000 నుంచి లెస్ చేయాలి. సో ఓకేనా, ఇప్పుడు మనం లెస్ చేద్దాం. సో క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉందో డెబిట్ సైడ్న 1200 ప్లస్ 500 ప్లస్ 300 ప్లస్ 400 ప్లస్ 600 ప్లస్ 500. సో ఎంత వచ్చింది? ఓన్లీ 3,500 మాత్రమే డెబిట్ సైడ్ ఉంది. 6,000 వచ్చేసి క్రెడిట్ సైడ్ ఉంది. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ 3,500 అనేది 6,000 నుంచి లెస్ చేయాలి. సో లెస్ చేద్దాం. 6,000 మైనస్ 3,500. సో ఎంత వచ్చింది? 2,500 వచ్చింది. ఈ 2,500 అనేది మనకి ఏమవుతుందంటే నెట్ ప్రాఫిట్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ ఎలా అవుతుందంటే, సో మనకు ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఎక్స్పెన్సెస్ కన్నా అంటే ఇన్కమ్స్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్ లాస్ వస్తుంది. సో ఇప్పుడు మనకు నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డెబిట్ సైడ్న రికార్డ్ చేసుకుంటాం. సో ఓకే, రికార్డ్ చేద్దాం. టు నెట్ ప్రాఫిట్ అని మెన్షన్ చేసుకొని మనం ఇది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అని రాసుకోవాలి. సో ఓకేనా. సో నెట్ ప్రాఫిట్ వచ్చినా నెట్ లాస్ వచ్చినా మనము ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం? బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ అని అనుకోవచ్చు, లేకపోతే క్యాపిటల్ అన్న అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 2,500 కాబట్టి ఈ అమౌంట్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసే పద్ధతి అనమాట. ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడైనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్ ప్రాఫిట్ వస్తుంది. తర్వాత ఇన్కమ్స్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు నెట్ లాస్ వస్తుంది. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 2,500 ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. ఇది మనము బ్యాలెన్స్ షీట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్లోకి ఇంక్లూడ్ చేస్తాం. సో ఎందుకు చేస్తామని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు క్లారిటీగా వస్తుంది అనమాట, క్లారిటీ వస్తుంది అనమాట. సో ఓకేనా, ఇది నేను ఈ వీడియోలో చెప్తాం అనుకున్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి ఒక ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం. ఇది జస్ట్ మీకు చెప్తున్నాను ఎలా రికార్డ్ చేసుకుంటాం, ఏమేమి రికార్డ్ చేసుకుంటాం దానికి సంబంధించి. సో ఓకేనా. సో వీడియో అనేది అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగచ్చు, అక్కడి నుంచి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనము బ్యాలెన్స్ షీట్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. సో బ్యాలెన్స్ షీట్లో ఏమేమి రికార్డ్ చేస్తాం, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది టుడేస్ వీడియో అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్లో ఉన్న డిగ్రీలో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోస్ అనేవి, వాళ్ళు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఓకేనా. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రడక్షన్. బై బై, నోట్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫార్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.